మంచిది. ఈరోజు మనము నేర్చుకునే మరొక అంశము, దేవుని పిల్లలకు దేవుడు దాచిపెట్టిన దైవిక ఆశీర్వాదాలు అనే సుదీర్ఘమైన అంశాన్ని మేము ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. దేవుని యొక్క పిల్లలకు దేవుడు దాచిపెట్టినటువంటి దైవికమైన ఆశీర్వాదాలు 4 ఆశీర్వాదాలు. దేవుని యొక్క పిల్లలకు దేవుడు ఇచ్చే దైవాశీర్వాదాలను చెప్పడం లేదు, కానీ దేవుని పిల్లలకు దేవుడు దాచిపెట్టిన 4 దైవికమైన ఆశీర్వాదాలు. మూలవాక్యముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో గనక మనం చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వచనములో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ యొక్క వాక్యము నుండి, ఈ యొక్క వచనం నుండి 4 దేవుని పిల్లలకు దేవుడు దాచిపెట్టిన దైవికమైన 4 ఆశీర్వాదాలు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ఈ యొక్క వచనములో నీవు నీ తండ్రి అని ప్రభువు మాట్లాడుతున్నారు. నీవు నీ తండ్రి అని ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు భూలోకానికి వచ్చే వరకు దేవునిని మనుషులు దేవునిగానే చూచేవారు. యెహోవా దేవునిని దేవుడు, ప్రభువు అని పిలిచేవారే కానీ తండ్రి అని ఎవరు పిలిచేవారు కాదు. యేసు ప్రభువారు భూలోకానికి వచ్చే వరకు దేవునిని మనుషులు దేవునిగానే చూచారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒక క్రొత్త మాట మనుషులకు పరిచయం చేశారు. పరలోకమందున్న దేవునిని తండ్రి అని పిలిచే అధికారము దేవుని యొక్క పిల్లలకు వచ్చింది. కాబట్టి దేవుని యొక్క పిల్లలు పరలోకమందున్న దేవునిని, అనగా యెహోవా దేవునిని తండ్రి అని పిలుస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువారు భూలోకానికి వచ్చే వరకు పాత నిబంధనలో యెహోవా దేవునిని ఎవరు తండ్రి అని పిలవలేదు. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఒక క్రొత్త మాట మనుషులకు పరిచయం అయ్యింది. దేవునిని తండ్రి అని పిలుస్తున్నారు. ఒక 4 ప్రశ్నలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. అబ్రహాము విశ్వాసము గొప్పదా, మన విశ్వాసం గొప్పదా? ప్రశ్న నెంబర్ 1, అబ్రహాము విశ్వాసము గొప్పదా, మన విశ్వాసము గొప్పదా అని ప్రశ్న వేసినట్లయితే అబ్రహాము విశ్వాసము గొప్పది. కానీ అబ్రహాము ఏనాడైనా దేవునిని తండ్రి అని పిలిచాడా? పిలవలేదు. దావీదు యొక్క యథార్థత గొప్పదా, మన యొక్క యథార్థత గొప్పదా అంటే దావీదు యొక్క యథార్థతే గొప్పది అని మనం చెప్తాం. కానీ దావీదు దేవునిని ఏనాడైనా తండ్రి అని పిలిచాడా అంటే లేదు. మోషే యొక్క నమ్మకత్వం గొప్పదా, మన నమ్మకత్వం గొప్పదా అంటే మోషే యొక్క నమ్మకత్వమే గొప్పది. కానీ మోషే ఎప్పుడు కూడా దేవునిని తండ్రి అని పిలవలేదు. ఈ ప్రకారము అనేక మంది శ్రేష్ఠులైన భక్తులు ఉన్నారు, కానీ వారెప్పుడు యెహోవా దేవునిని తండ్రి అని పిలవలేదు. ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలో ఉండినటువంటి మనము పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క పిల్లలకు దేవుడు దాచిపెట్టినటువంటి 4 దైవికమైన ఆశీర్వాదాలు, ఈ యొక్క ఆశీర్వాదాలు కనబడేవి కాదు. ఈ యొక్క ఆశీర్వాదాలు తలుపు వెనుకాల ఉండేటటువంటి.
కాబట్టి ఇవి దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలు. ఇవి కనబడేవి కాదు. మరి ఈ ఆశీర్వాదాలు దేవుడు ఎక్కడ ఉంచాడంటే, దేవుని పిల్లలకు దేవుడు దాచిపెట్టినటువంటి 4 దైవికమైన ఆశీర్వాదాలు దేవుడు ఎక్కడ దాచిపెట్టి ఉంచారంటే, తలుపులు వెనకాల దాచిపెట్టి ఉంచారు. అందుకనే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాలు అందరికీ కనబడవు, అంటే దాచిపెట్టాడు అని అర్థం. ఇవి ఎవరి కొరకంటే దేవుని పిల్లల కొరకు, కనబడేలాగా కాదు. మరి వాటిని మనం ఎలాగూ దక్కించుకోవాలంటే మనము వెదకాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో, మత్తయి సువార్త 6:6 మనం చదివాం. ఇప్పుడు మత్తయి సువార్త 7:7లో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఎక్కడ వెదకాలంటే తలుపులు వెనుకాల, మన యొక్క గదిలో, యువర్ రూమ్, యువర్ హోమ్. దేవుడు దైవికమైన ఆశీర్వాదాలు ఎక్కడో పెట్టలేదు, మన ఇంటిలోనే ఉంచారు. ఎవరి కొరకు ఉంచారంటే దేవుని పిల్లల కొరకు. యేసు ప్రభువారు ఈ యొక్క భూలోకానికి రావడం ద్వారా మనకు దొరికిన గొప్ప భాగ్యం ఏమిటంటే, యెహోవా దేవునిని తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి కుమారులు కుమార్తెలే ఉంటారు, కానీ మనమలు మనవరాండ్రు ఉండరు. కాబట్టి మనము నమ్ముకున్న తండ్రి అని పిలుస్తాం, ఒకవేళ మన పిల్లలు నమ్ముకున్న తండ్రి అని పిలుస్తారు. కాబట్టి మెయిన్ టాపిక్లోనికి మనం వెళ్ళినట్లయితే, దేవుని పిల్లలకు దేవుడు దాచిపెట్టిన 4 దైవికమైన ఆశీర్వాదాలలో మొట్టమొదటిది ఏమిటంటే, మరణముపై జయము. దేవుని యొక్క పిల్లలకు దేవుడు దాచిపెట్టినటువంటి మొట్టమొదటి దైవికమైన ఆశీర్వాదం ఏమిటంటే, మరణముపై జయము. కాబట్టి మరణముపై జయము చూద్దాం. దైవ గ్రంథములో నుంచి రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. కాబట్టి దేవుని యొక్క పిల్లలకు దేవుడు దాచిపెట్టినటువంటి మొట్టమొదటి దైవికమైన ఆశీర్వాదం ఏమిటంటే, మరణముపై జయము. కాబట్టి ఫస్ట్ పాయింట్ క్యాప్షన్ ఏమి ఇవ్వచ్చంటే, ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, దేవుని పిల్లలకు దేవుడు దయచేస్తున్నటువంటి దైవికమైన ఆశీర్వాదము, దాచిపెట్టినటువంటి దైవికమైన ఆశీర్వాదం ఏమిటంటే, మరణముపై జయము. మరణముపై జయము మూసిన తలుపులు వెనుకాల ప్రార్థించిన ప్రవక్త అయిన ఎలీషా. మూసిన తలుపులు వెనుకాల ప్రార్థించిన ప్రవక్త అయిన ఎలీషా. ఇక్కడ రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనంలో కనుక మనం చూస్తే, ఇక్కడ షునేమీరాలు యొక్క కుమారుడు చనిపోయినట్లుగా దైవ గ్రంథంలో మనకి కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క అధ్యాయం మొత్తం నేను వ్యాఖ్యానించడం లేదు, కానీ బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఏమిటంటే, ఈ యొక్క మరణముపై జయము ఎలా వచ్చింది? మూసిన తలుపులు వెనుకాల ప్రార్థించినటువంటి ప్రవక్త అయిన ఎలీషా ఒక్కడే ప్రార్థన చేశాడు. దైవజనుడైన ఎలీషా షునేము పట్టణానికి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ గనురాలు కనబడుతూ ఉన్నది. ఆమె దైవ సేవకునిని చూచి, ఆయన అవసరత చూచి భోజనమునకు రమ్మని బలవంతము చేసినట్లుగా దైవగ్రంథంలో మనం చూస్తాం. దేవుని పిల్లలకు దేవుడు దాచిపెట్టిన మొట్టమొదటి దైవికమైన ఆశీర్వాదం ఏమిటంటే, మరణముపై జయము. కాబట్టి ఈ యొక్క షునేమీరాలు దైవజనుడైన ఎలీషాను చూచి
ఆయన యొక్క అవసరతను చూచి భోజనమునకు రమ్మని బలవంతము చేసినట్లుగా మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను. కాబట్టి దైవ సేవకునిని భోజనమునకు రమ్మని బలవంతము చేసెను అని దైవ గ్రంథంలో దేవుడు వ్రాయించారు. సాధారణముగా దైవ సేవకుల దగ్గరకు దేవుని యొక్క పిల్లలు ఎక్కువ మంది ఎందుకు వస్తారు? ఫస్ట్ పాయింట్ చూస్తే వారి మాటల కొరకు వస్తారు. అంటే వారు నోటిని చూస్తారు. అంటే వారి యొక్క నోటిలో నుంచి దేవుడు ఏ మాటలు పలికిస్తాడో అని దైవజనుడి యొక్క నోటి మాటల కొరకు దేవుని యొక్క పిల్లలు వస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటంటే, ఒకవేళ దైవ సేవకులు మా కొరకు ఏమైనా ప్రార్థన చేస్తారామని చెప్పి చేయి పెట్టి ప్రార్థన చేస్తారని చేయి వైపు చూస్తారు, చేతి వైపు చూస్తారు. ఫస్ట్ ఏంటంటే నోటి వైపు చూసే భక్తులు, చేయి వైపు చేతి వైపు చూసే భక్తులు. కానీ ఈ యొక్క గనురాలు ఈమె నోరు చెయ్యి మాత్రమే చూచి వెళ్ళిపోలేదు, దైవజనుని యొక్క కడుపు చూచింది, దైవజనుడి యొక్క ఆకలి చూచింది, దైవజనుని యొక్క అవసరత చూచింది. దేవుని యొక్క పిల్లలు దైవ సేవకుని దగ్గరకు ఓన్లీ మాటలు వినటానికే కాదు, దైవ సేవకుని దగ్గరకు ప్రార్థన చేయించుకోవటం మాత్రమే కాదు, అసలు దైవ సేవకుని యొక్క అవసరత ఏమిటి అని గుర్తించే విశ్వాసులను బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే ఘనురాలు, ఘనుడు. కాబట్టి మనము దేవుని దృష్టిలో ఘనురాలు, ఘనుడుగా ఉండాలంటే దైవ సేవకుని యొక్క అవసరత చూచే దేవుని పిల్లలుగా మనం ఉండాలి. అందరేమో నోటి వైపు చూచి దైవజనుడు ఏమి మాట్లాడతాడో అని వారు వస్తున్నారు. కొంతమంది ఏమో దైవజనుడు చేతులు వేసి ప్రార్థన చేస్తే మేము స్వస్థత పొందుతామేమో అని దైవజనుని యొక్క చేతుల వైపు చూసేవాళ్ళు. కానీ షునేమీరాలు, ఘనురాలు దైవజనుని యొక్క నోరు, దైవజనుని యొక్క చెయ్యి మాత్రమే చూచి వెళ్ళిపోలేదు. కానీ దైవజనుని యొక్క అవసరత గుర్తించింది, కడుపు చూచింది, ఆయన ఆకలి చూచింది. అందుకనే ఘనురాలు అని వ్రాయించబడింది. కాబట్టి కడుపు అంటే అర్థం ఏమిటంటే అక్షరార్థముగా మనం తీసుకోకూడదు, అలంకారంగా చూస్తే ఒక అవసరత కావచ్చు. దైవ సేవకులకు చాలా అవసరతలు ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేకపోతే మీటింగ్స్ పెట్టడం అవ్వచ్చు, లేకపోతే అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటన అవ్వచ్చు, సాంఘిక పరిచర్య అవ్వచ్చు. మరి దైవ సేవకుని యొక్క నోరు మాత్రమే చూచి వెళ్ళిపోతున్నామా? దైవ సేవకుని యొక్క చేయి మాత్రమే చూచి వెళ్ళిపోతున్నామా? లేక దైవ సేవకుని యొక్క అవసరత గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దైవ సేవకుని యొక్క చేయి మాత్రమే చూడవద్దు. దైవ సేవకుని యొక్క నోటి నుంచి వచ్చే మాటల కోసమే కాదు, దైవ సేవకుని యొక్క కడుపు చూచింది, దైవ సేవకుని యొక్క ఆకలి చూచింది, దైవ సేవకుని యొక్క అవసరత గుర్తించింది. భర్తతో మాటలాడి ఆయనకు ఒక గది కట్టించింది. ఎలీషా వచ్చే సంవత్సరం ఈనాటికి మగపిల్లవాడు పుడతాడని చెప్పాడు. పెద్దవాడైన తర్వాత ఆ యొక్క కుమారుడు, షునేమీరాలు యొక్క కుమారుడు తండ్రితో పాటు పొలము వెళ్ళాడు. మరి బహుశా అది వేసవి కాలమో అయి ఉండవచ్చు. వడదెబ్బ కొట్టిందేమో, నా తల పోయనే అని బిడ్డ తలనొప్పితో బిడ్డ చనిపోయినట్లుగా దైవగ్రంథంలో చూస్తాం. ఇప్పుడు ఈ షునేమీరాలు ఏమి చేసిందంటే ఆ శవమును ఎలీషా మంచము మీద ఉంచింది. దైవజనుడైన ఎలీషా తలుపు వేసి ప్రార్థన చేశాడు. తలుపు ఓపెన్ చేసి కాదు, డోర్స్ క్లోజ్. దైవజనుడైన ఎలీషా తలుపు వేసి ప్రార్థించాడు. కాబట్టి మూసిన తలుపు వెనుకాల ప్రార్థించిన దైవజనుడైన ఎలీషా వన్ పర్సన్ మాత్రమే, ఒక వ్యక్తి మాత్రమే ప్రార్థన చేశాడు. మరణముపై జయము వచ్చింది. కాబట్టి దేవుని యొక్క పిల్లలకు
దేవుడు దాచిపెట్టినటువంటి దైవికమైన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే మరణముపై జయము. మరి మరణం అంటే బైబిల్ గ్రంథం ఇదేం తెలియజేస్తుంది? మరణం అంటే 3 పాయింట్స్ కనపడతాయి. మరణం అంటే ఓన్లీ చనిపోవడం మాత్రమే కాదు. మరణం అంటే బైబిల్లో 3 రకాలైన మరణాల గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇది మనకు తెలియాలి. మరణంపై జయం అంటే మరి ఇంకా మేము చనిపోలేదు కదండి, ఇంకా మాకు జయం ఎందుకు అప్పుడే అని కొంతమంది అనుకుంటారు. బైబిల్ 3 రకాలైన మరణాల గురించి తెలియజేస్తూ ఉన్నది. ఫస్ట్ టైప్ ఏమిటంటే స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణము. అంటే మరణముపై జయం వస్తుంది. దేవుడు మరణముపై జయమిస్తాడంటే ఆత్మీయ మరణముపై జయమిస్తాడు. ఆత్మీయ మరణము, స్పిరిచువల్ డెత్ అంటే ఏమిటంటే దేవుని నుండి మానవుడు వేరైపోయి బ్రతకడం. ఇది ఆత్మీయ మరణం. స్పిరిచువల్ డెత్ అంటే మరణించడం అంటే మనం ఫిజికల్గా మరణించడం కాదు. అది సెకండ్ పాయింట్ అన్నమాట. ఫిజికల్ డెత్ అనేది సెకండ్ పాయింట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 పౌలు భక్తుడు అంటాడు, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయిన వారై ఉండగా. అంటే నిజంగా మనం చనిపోయామంటే చనిపోలేదు, స్పిరిచువల్గా మరణించాం. దీనిని బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే ఆత్మీయ మరణము. బైబిల్ గ్రంథంలో మరణములు 3 రకాలు. ఒకటి ఆత్మీయ మరణము, ఫిజికల్ డెత్ కాదు, స్పిరిచువల్ డెత్ అంటారు. ఇది దేవుని నుండి మానవుడు వేరైపోయి బ్రతకడం. జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే నిజంగా చనిపోయాడేనా? కాబట్టి 3 రకాలైన మరణాల గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. మొట్టమొదటిది ఏమిటంటే స్పిరిచువల్ డెత్. రెండవ రకము, సెకండ్ టైప్ ఏమిటంటే శరీరము నుండి ఆత్మ వేరైపోవడం. ఇది భౌతికమైన మరణము అని తెలియజేస్తుంది. అందరికి తెలిసిన విషయమే. శరీరము నుండి ఆత్మ వేరైపోవడం. శరీరములో నుంచి ఆత్మ బయటకు వచ్చేస్తే ఇంకా మన శరీరం పనిచేయదు. ఆత్మకు శరీరం అనేది ఒక రెంట్ హౌస్ లాంటిది, ఒక అద్దె గృహము. ఆత్మకు మన శరీరం అనేది అద్దె గృహము. శరీరము నుంచి ఆత్మ వేరైపోయిందంటే ఫిజికల్గా చనిపోయాడు అని అర్థం. ఫిజికల్ డెత్. మూడవదిగా చూస్తే మూడవ రకము, థర్డ్ టైప్ ఏమిటంటే దేవుని నుండి మానవుడు శాశ్వతముగా వేరైపోవడం. ఇది నిత్య మరణము, నిత్య నరకము, ఎటర్నల్ డెత్. ఇంగ్లీష్లో బాగా గుర్తుంచుకోవడానికి స్పిరిచువల్ డెత్, ఫిజికల్ డెత్, ఎటర్నల్ డెత్. ఈ మూడిటి నుంచి కూడా దేవుడు మనకు జయమిస్తాడు. దేవుని పిల్లలకు దేవుడు దాచిపెట్టినటువంటి మొట్టమొదటి దైవికమైన ఆశీర్వాదం ఏమిటంటే మరణముపై జయము. ఇప్పుడు ఈ షునేమీరాలు యొక్క కుమారుడికి దేవుడు ఇచ్చినటువంటి మరణముపై జయము ఎలాంటిదంటే భౌతికమైన మరణము నుంచి దేవుడు విడుదలిచ్చారు. అంటే స్పిరిచువల్ డెత్ కాదు, అది ఇటర్నల్ డెత్ కాదు, అది ఫిజికల్ డెత్. సెకండ్ పాయింట్లోకి వస్తుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ నేను ఎండ్ చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలకు దేవుడు దాచిపెట్టినటువంటి దైవికమైన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే మరణముపై జయము. మూసిన తలుపులు వెనుకాల ప్రార్థించినటువంటి దైవజనుడైన ఎలీషా. సెకండ్ పాయింట్లోకి మనం వెళ్తున్నాం. దేవుని పిల్లలకు దేవుడు దాచిపెట్టినటువంటి రెండవ ఆశీర్వాదం ఏమిటంటే రుణముపై జయము, అప్పులపై జయము. కాబట్టి ఇక్కడ కూడా మూసిన తలుపులు వెనుకాల ప్రార్థించిన ఒక కుటుంబము. 3 ఉన్నారు. ఒక కుటుంబములో భర్త చనిపోయాడు, భార్య మరియు 2 కుమారులు. భర్త ఏమో అప్పులు చేసి చనిపోయాడు, భార్య ఉన్నది, మరి కుమారులు ఉన్నారు.
ప్రవక్తల శిష్యుడిగానే, ప్రవక్త యొక్క శిష్యుడిగానే ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. మరి ఎందుకో, మరి ఏ కారణము చేత అప్పులు చేశాడు, రుణము చేశాడు, చనిపోయాడు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనాలు. దేవుని పిల్లలకు దేవుడు దాచిపెట్టినటువంటి 2వ దైవికమైన ఆశీర్వాదం ఏమిటంటే రుణముపై జయము. మూసిన తలుపులు వెనుకాల ప్రార్థించిన ముగ్గురు. ఫస్ట్ పాయింట్లోనేమో ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అవుతాడు, సెకండ్ పాయింట్లోనేమో ముగ్గురు. పాయింట్స్ పెరిగే కొద్దీ నెంబర్స్ కూడా పెరుగుతాయి. మూసిన తలుపులు వెనుకాల ప్రార్థించిన ఒక కుటుంబము, బ్రాకెట్లో ముగ్గురు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచ్చిన సందర్భం అందరికీ తెలిసినదే. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనాలు. అతడు అంటే ఎలీషా, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు తీయొద్దు, తలుపు మూసి. ఆశీర్వాదాలు తలుపు లోపలే ఉన్నవి, తలుపు బయట లేవు. నీవును నీ కుమారులను లోపల నుండాలి, తలుపు మూసి ఆ పాత్రలంటిలో నూనె పోయండి. తలుపు మూసి నూనె పోసి. కాబట్టి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ కుటుంబము అప్పులలో కూరుకుపోయినటువంటి కుటుంబము. ప్రవక్త యొక్క శిష్యుడు భక్తి కలిగిన వాడే కానీ అప్పు చేసి చనిపోయాడు. యూదుల సాంప్రదాయ ప్రకారము ఏమిటంటే, ఒకవేళ అప్పు చేసిన మనిషి చనిపోతే అతనికి 2 మగపిల్లలుంటే వాళ్లకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆగి 18 సంవత్సరాల తర్వాత వాళ్ళని తీసుకుని వెళ్ళి వారి యొక్క పనిలో పెట్టుకుంటారు. 18 సంవత్సరాలు ఆ కుమారులకు రాగానే తలుపు తట్టాడు అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి. దైవజనుడు ఏమన్నాడంటే, ఎలీషా, అమ్మ నీ ఇంటిలో ఏమి ఉన్నది అంటే నూనె కుండ ఉన్నది అన్నది. ఇంగ్లీష్లో ఫ్లాస్క్ ఆఫ్ ఆయిల్, పాట్ అనలేదు, ఫ్లాస్క్ ఆఫ్ ఆయిల్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీ ఫ్లాస్క్లో ఎంత టీ పడుతుంది? 1 లీటర్ కానీ 2 లీటర్స్ కానీ పట్టచ్చు. కాబట్టి యూదులకు ఉన్న ఆచారం ఏమిటంటే ఒలీవ నూనెను వారసత్వముగా పిల్లలకు ఇస్తూ ఉంటారు, అది అమ్ముకోరు. కాబట్టి ఈ యొక్క కుటుంబము అన్నీ అమ్మివేశారు, అప్పులు తీరుద్దామని అనుకున్నారు. కానీ యూదులకు ఉన్న ఆచారం ఏమిటంటే ఒలీవ నూనెను వారసత్వంగా పిల్లలకు ఇస్తూ ఉంటామో ఇది అమ్ముకోలేమని చెప్పి ఫ్లాస్క్ ఆఫ్ ఆయిల్ మాత్రమే మిగిలి ఉన్నది. కాబట్టి ఎలీషా ప్రవక్త ఏమి చేస్తున్నాడంటే, నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపు మూసి ప్రార్థన చేయండి. ఒకవేళ వర్తమానం వింటున్న దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఒకవేళ అప్పుల బాధల్లో మనం ఉంటే ఒక వ్యక్తి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. మరణముపై జయము ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే వచ్చింది, కానీ రుణముపై జయం అనేది ముగ్గురు చేసినటువంటి ప్రార్థన మీద, ముగ్గురు పడినటువంటి కష్టము మీద ఆధారపడి ఉన్నది. మూసిన తలుపు వెనుకాల ప్రార్థించిన ఒక కుటుంబము, మూసిన తలుపు వెనుకాల ప్రార్థించినటువంటి ముగ్గురు రుణముపై జయము సాధించారు. యెహోవా హస్తము బలమైనది, తోడుగాయుండునది. యెహోవా హస్తము బలమైనది, తోడుగాయుండునది. ఆయన హస్తము మహోన్నతమాయెను, ఆయన హస్తము మహోన్నతమాయెను. సాహస కార్యములు చేసే హస్తము,
సాహస కార్యములు చేసే హస్తము. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. దేవుని హస్తము యజ్రాకునకు, దేవుని హస్తము యజ్రాకునకు తోడుగయుండెను ప్రతి సమయమునందు, తోడుగయుండెను ప్రతి సమయమునందు. ఏ మనవి చేసినను రాజు ఆలకించి, ఏ మనవి చేసినను రాజు ఆలకించి, అన్ని వేళలయందు దయ చూపించెను, అన్ని వేళలయందు దయ చూపించెను. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. దేవుని హస్తము ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని హస్తము ఇశ్రాయేలు ప్రజలకు తోడుగయుండెను కష్టకాలమునందు, తోడుగయుండెను కష్టకాలమునందు. ఐగుప్తు నుండియు బానిసత్వము నుండియు, ఐగుప్తు నుండియు బానిసత్వము నుండియు విడిపించినది, నడిపించినది, విడిపించినది, నడిపించినది. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. దేవుని హస్తము బలహీనులకు, దేవుని హస్తము బలహీనులకు